వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. లాస్ట్ సెషన్లో మనం వచ్చి జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూసాం కదా, ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ ఆల్వేస్ బ్లాక్ అనేది చూసాం కదా. ఈ సెషన్లో వచ్చేసి మనం మాడ్యూల్లో 10 కౌంటర్ని డిజైన్ చేద్దాం యూజింగ్ ఆల్వేస్ బ్లాక్. ఓకేనా? ఓకే. సో మాడ్యూల్ 10 కౌంటర్ ఫస్ట్ వచ్చేసి నేను మాడ్యూల్ అనే మాడ్యూల్ తీసుకొని, సో మాడ్యూల్ నేమ్ ఏంటి, mod_10 అది నా మాడ్యూల్ నేమ్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. సో తర్వాత ఏంటి, పోర్ట్ డిక్లరేషన్, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ డిక్లేర్ చేయాలి కదా. ఇన్పుట్ క్లాక్ రీసెట్ అనేది కామన్ అని చెప్పాను కదా సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి. సో క్లాక్ రీసెట్ అనేది కామన్గా రాసేసేయండి. తరువాత నేను వచ్చేసి ఇక్కడ నార్మల్గా అసలు ఇన్పుట్స్ ఏం తీసుకోవట్లేదు అనమాట. ఓకేనా? ఇన్పుట్స్ ఫ్లిప్ ఫ్లాప్ ఏం యూస్ చేయట్లేదు నేను, అందుకని చెప్పి జస్ట్ క్లాక్ రీసెట్ అని తీసుకొని ఆ తర్వాత అవుట్పుట్ డిక్లేర్ చేస్తున్నా. అవుట్పుట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో క్యూ. సో ఇప్పుడు mod10 కౌంటర్ అని చెప్తున్నాను నేను. mod10 కౌంటర్ అంటే నాకు mod10ని రిప్రజెంట్ చేయడానికి నాకు 4 బిట్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి 3 down to 0 అనే రేంజ్ వచ్చి వెక్టార్ ఫార్మాట్లో అవుట్పుట్ వచ్చి నేను డిక్లేర్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇన్పుట్ అవుట్పుట్ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత, రిజిస్టర్ చేసుకున్న తర్వాత లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ఆల్వేస్ బ్లాక్. ఓకేనా? ఆల్వేస్ బ్లాక్లోకి ఎంటర్ అవుదాం. ఆల్వేస్ సెన్సిటివిటీ లిస్ట్ ఏంటి, పాజిటివ్ క్లాక్ అని చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ. సో అలాగా ఇక్కడ కూడా పాజిటివ్ క్లాక్ అని రాసి బిగిన్ చేస్తాం మనం. బిగిన్ చేసి ఫస్ట్ రీసెట్ కండిషన్ రాయాలి మనం. సో రీసెట్ ఉన్నప్పుడు, ఇఫ్ నెగేషన్ రీసెట్ అంటే ఏంటి, రీసెట్ వాల్యూ 0 ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ కూడా 0 ఉండాలని చెప్తున్నాను. ఓకేనా? ఎండ్, బిగిన్ ఎండ్ చేసి ఎల్స్ అన్నప్పుడు ఏంటి, రీసెట్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏం రావాలి అనేది. సో బిగిన్ అని చేసి, బిగిన్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఎల్స్ పార్ట్లో ఏం రాయాలి అనేది యాక్చువల్ లాజిక్ నేను ఎల్స్ పార్ట్లో రాస్తానమాట. ఎల్స్ బిగిన్ చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటి, నాకు వచ్చేసి mod10 కౌంటర్ ఎలా వర్క్ అవ్వాలంటే, నాకు 0 నుంచి 9 వరకు నాకు కౌంట్ అవ్వాలన్నమాట. 10 అనేది నాకు వాల్యూ కౌంట్ అవ్వకూడదు. ఓకేనా? సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇఫ్ క్యూ =0 అంటే క్యూ వాల్యూ వచ్చేసి నాకు ఎప్పుడైతే 10కి రీచ్ అవుతుందో, 10కి ఈక్వల్ అవుతుందో, క్యూ అనేది 0 అయిపోవాలి నాకు మళ్ళీ. అసలు దాని పైకి 9 కన్నా ఎక్కువగా నా కౌంట్ అనేది వెళ్ళకూడదని చెప్తున్నా. అందుకని చెప్పేసి ఎప్పుడైతే 10 దగ్గరికి వెళ్తుందో క్యూ =0 చేసేస్తున్నాను నేను. ఓకేనా? ఎప్పుడైతే క్యూ =10కి వెళ్తుందో అప్పుడు. ఎల్స్ అంటే క్యూ వచ్చేసేసి 10 కన్నా తక్కువ ఉన్నప్పుడు, 10 కాదు 10కి ఇంకా వెళ్ళలేదు అన్నప్పుడు ఏం చేయాలి, నాకు క్యూ వాల్యూ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతూ పోతూ ఉండాలన్నమాట. ఇంక్రిమెంట్ విత్ 1 వాల్యూ. ఓకేనా? ఇంక్రిమెంట్ అవ్వాలి విత్ 1 వాల్యూ. సో కాబట్టి క్యూ =q+1 అని రాస్తున్నాను నేను. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సింపుల్ లాజిక్ ఫర్ యువర్ కౌంటర్ అనమాట. సో ఈ ఇఫ్ కండిషన్ నేను స్టార్ట్ చేసి నేను ఇక్కడ రాసేసాను అనమాట. ఎల్స్ కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ రాసిన తర్వాత ఇప్పుడు ఎల్స్ బిగిన్ ఉంది కదా, ఈ బిగిన్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. సో ఆల్వేస్ బ్లాక్ బిగిన్ ఉంది కదా, ఆ ఎండ్ని మళ్ళీ ఇంకొకసారి ఎండ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా?